యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇరాన్ చేతిలో మళ్ళీ ఘోరమైన అవమానం. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఓడించేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్లో ఉన్న ఐఆర్జీసీ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఒక సంచలనమైన రిపోర్ట్ అనమాట. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇరాన్ మీద అటాక్ని సడన్గా ఆపేశారు, ఇది ఒక చర్చనీయాంశం. ఎందుకంటే ఒక సీజ్ ఫైర్ లేదు, ఒక శాంతి ఒప్పందం కుదరలేదు, అయినప్పటికీ ఇరాన్ మీద అటాక్స్ సడన్గా ఆపేయడం జరిగింది. ఎందుకు ఆపారు అంటే ఇప్పుడు ఇరాన్ చెప్పిన ఒక సంచలనమైన ఒక విస్తుగొలిపే ఒక మిలిటరీ ఇష్యూ అనమాట. అదేంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన ఒక 12 యుద్ధ విమానాలను మేము కూల్చేసాం. అతి శక్తివంతం, ప్రపంచంలోనే అతి సాఫిస్టికేటెడ్ అత్యాధునిక మిలిటరీ విమానాలని మేము కూల్చేసాం. ఒక రకంగా అమెరికాని ఇక్కడ బ్లైండ్ చేసేసాం, గుడ్డిదాన్ని చేసేసాం. ఎందుకంటే రాడార్ల వీటిని పేల్చేసాం. తద్వారా అమెరికా ఇక్కడ అటాక్ చేయడం కుదరదు. మేము అటాక్ చేస్తే అమెరికా ఫోర్సెస్ చచ్చిపోతే వేల కొద్దీ ఎంతో నష్టం జరిగింది. కాబట్టి యుఎస్ ఆపేసింది అన్నట్టు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఇరాన్ రిలీజ్ చేసిన ఈ సంచలనమైన ఈ ప్రకటనలో ఏమున్నాయంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేసెస్ ఈ మిడిల్ ఈస్ట్లో బహ్రెయిన్లో ఉన్న ఈ 5th ఫ్లీట్ నేవల్ ఫ్లీట్ని మేము అటాక్ చేసాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే జోర్డాన్ మీద ఎక్కువగా అది కాన్సన్ట్రేషన్ చేయడం జరిగిందండి. జోర్డాన్లో కింగ్ ఫైజల్ ఎయిర్ బేస్ మీద అమెరికా హ్యాంగర్స్ అంటే యుద్ధ విమానాలని యుద్ధానికి జాగ్రత్తగా ఒక చోట హ్యాంగర్లో పెడుతూ ఉంటారన్నమాట. హ్యాంగర్స్ అని యుద్ధ విమానాలు ఉండే ఒక ఫోల్డింగ్ టైప్లో ఉంటాయి అన్నమాట వాళ్ళకి. దాన్ని మేము అటాక్ చేసాం. అక్కడ అమెరికా యొక్క F-15E ఈగిల్ అనే యుద్ధ విమానాలని 1 నుండి 3 వరకు మేము పేల్చేసాం. ఈ యొక్క F-15E అంటే అత్యాధునిక యుద్ధ విమానం మ్యాక్ 2తో ఈ స్టెల్త్ ఫైటర్ అనమాట. దాన్ని మేము పేల్చేసామని చెప్తున్నారు. దాంతోపాటు P-8 పాసిడాన్ అనే ఒక ఫ్లయింగ్ రాడార్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అది నేవల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. అత్యాధునిక యుద్ధ విమానం, దాన్ని మేము పేల్చేసామని చెప్పారు. ఇక 3వది ఏంటంటే C-17 హెర్క్యులస్ అనేది ప్రపంచంలో ఒక అతిపెద్ద రవాణా విమానాల్లో అమెరికాది ఒకటి. దాన్ని కూడా మేము పేల్చేసాం 1 నుంచి 2 అని చెప్పడం జరిగింది. దీంతోపాటు C-Hawk హెలికాప్టర్లను పేల్చేసాం. ఈ విధంగా 12 యుద్ధ విమానాలని మేము అక్కడ పేల్చడం జరిగింది అని చెప్పడం జరిగింది. అంటే ఇరాక్లో ఉన్న ఎర్బిల్ అనే ఎయిర్ బేస్ని, జోర్డాన్లో ఉన్న కింగ్ ఫైజల్ ఎయిర్ బేస్ని, సౌదీ అరేబియాలో ఉన్న ప్రిన్స్ సుల్తానా ఎయిర్ బేస్ని మేము తీవ్రంగా అటాక్ చేసాం అని ఇరాన్ ప్రకటించింది. దీంతో పాటు అమెరికా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ADS అంటారు, ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉన్న ప్యాట్రోయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పేల్చేసాం. అదేవిధంగా ఈ యొక్క థాడ్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా పేల్చేసాం. కాబట్టి అమెరికా రాడార్లు కూడా పేల్చేయడం వల్ల ఇంకా అమెరికా గుడ్డిదైపోయింది. వీ బ్లైండెడ్ అమెరికన్ ఆర్మీ హియర్. కాబట్టి మేము ఎక్కడికైనా అటాక్ చేయగలిగామని చెప్పడం జరిగింది. మరి ఇరాన్ ఎలా అటాక్ చేసింది అనే దానికి మనకి ఎవిడెన్స్ అనేది ఇప్పుడు అక్కడ లభిస్తుంది. అదేంటంటే ఇరాన్ తన అమ్ముల పొదిలో ఉన్న ఖైబర్ షేకెన్ అనే ఒక భయంకరమైన మిసైల్ని దీన్ని ఉపయోగించడం జరిగింది. ఖైబర్ షేకెన్ మిసైల్ని ఆపడం అమెరికా ఎయిర్ బేస్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లకు సాధ్యం కాలేదు, వాటినే పేల్చేయడం జరిగింది. మరి ఖైబర్ షేకెన్ అంత శక్తివంతం అంటే 2000 కిలోమీటర్ల పరిధిలో ఇప్పుడు మ్యాక్ 5 స్పీడ్తో అది వెళ్ళగలుగుతుంది. ఒక రకంగా హైపర్సోనిక్ స్పీడ్ తోటి ఉందన్నమాట. ఈ ఖైబర్ షేకెన్ మిసైల్ ఉన్నా మరి ఇరాన్ ఎలా పేల్చగలిగిందంటే ఇక్కడే చైనా రష్యాలు తమ యొక్క మిలిటరీ శాటిలైట్ డేటా ఇవ్వడం వల్ల యాక్యురేట్గా అమెరికా ఎయిర్ బేస్లు పేల్చగలిగింది అనేది అమెరికా ఆరోపిస్తుంది. చైనా రష్యా దాన్ని తిరస్కరించినా కానీ ఇరాన్కి చైనా రష్యా యొక్క సహాయం లేకుండా మాత్రం ఇది జరిగి ఉండదనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క గత 14 రోజుల పాటు జరిగిన ఈ ఇరాన్ అమెరికా 2.0 వార్లో కూడా ఇరాన్దే పై చేయి అనేది మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇంటర్సెప్టర్ మిసైల్ అయిపోవడం వల్ల అమెరికా తన యొక్క అమ్ముల పొదుల ఆయుధాలు అయిపోవడం వల్ల ఇరాన్పై సడన్గా దాడి ఆపింది అనేది మనకు తెలుస్తుంది. ఇది ట్రంప్ తిరస్కరించారు. కానీ అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి చూస్తే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఎవరి చేతిలో అయితే లాస్ట్కి ఆయుధాలు మిగులుతాయో వాడు విజయం. అంటే ఇప్పుడు ఇరాన్ మిసైల్స్ ఉన్నాయి, ఒక 25,000 వరకు, 1,00,000 వరకు డ్రోన్లు, 25,000 మిసైల్స్.
అమెరికా దగ్గర ఇంటర్సెప్టర్స్ మిసైల్ అంత లేవు, ఇజ్రాయెల్ దగ్గర లేవు, గల్ఫ్ కంట్రీస్ కొల్లోలం అయిపోయింది. అందుకే కాబట్టి ఇరాన్ ఈ 2.0 అమెరికా ఇరాన్ యుద్ధంలో కూడా ఇరాన్దే పై చెయ్యి. అమెరికా యుద్ధ విమానాలు కోల్పోయి ఘోరమైన అవమానాన్ని మూటగట్టుకుందనేది ఇక్కడ మనం చెప్పొచ్చు. కొంత 2 డజన్ల వరకు సైన్యం కూడా చనిపోయారు. అది అమెరికాలో అయితే అపోజిషన్స్ లేదు, ఇంకా ఎక్కువ చనిపోయారని కూడా ఆరోపణ జరుగుతుంది. కాబట్టి ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇప్పటికీ ఇరాన్దే పై చేయి. ఇప్పటికీ హర్మూజ్ స్ట్రైట్ ఇరాన్ కంట్రోల్లోనే ఉంది. అమెరికా ఎయిర్ బేస్లు గల్ఫ్ కంట్రీస్ కొల్లోలం అయిపోతున్న ఇరాన్ ఈ ఫైర్ పవర్ని తట్టుకోలేక, అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇరాన్ అని చెప్తాం మనం. ఏంటంటే అమెరికా ఇప్పటికి కూడా ఇరాన్ గెలిచే పరిస్థితి అక్కడ ఏ మాత్రం కూడా కనపడడంలే.